హలో గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్టీ మోలా ఎక్స్పెరిమెంట్స్. మాటని దగ్గర అయితే 20 days పైన అయితే అవుతుంది. పర్సనల్ ప్రాబ్లమ్స్ కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సోలో క్యాంపింగ్ అయితే 12 hours ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు సోలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాను. అది మన కార్లో ఒక్కడే ఉంటాడు. కార్లో నైట్ అంతా తెచ్చుకుని నిత్యావసరాలు నీకు ఏమేం కావాలో. దీనిలో రూల్స్ ఏంటంటే కార్ దిగకూడదు, ఏమైనా చేసుకోవచ్చు. అట్లీస్ట్ మన బాడీలో ఒక్క పార్ట్ అయినా కానీ కార్కి టచ్ అయి ఉండాలి. టైం ఎంత అయిందంటే 2:29 2:30 అవుతుంది. 2:30 కాదురా, 5:29 అవుతుంది. 5:30 అవుతుంది. దగ్గర పోయి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్ లో మనకి ఏమేం కావాలో వీడికి పోయి తెచ్చేసుకొని ఇంకా షెల్టర్ కి ఏర్పాటు చేసి ఇచ్చేసి మామకి స్టార్ట్ చేసేద్దాం. అప్పుడప్పుడు మధ్యలో నేను వస్తా ఉంటా. మధ్యలో మా మామ వీళ్ళు మన తెల్లారులు మన అద్దు శ్రీరామ్ ఇల్లు అయితే వస్తూ ఉంటారు. కానీ నేను ఒక్కడిని అయితే పార్టిసిపేట్ చేస్తున్నా. వాళ్ళకైతే దిగొచ్చు, ఎక్కచ్చు, ఏమైనా చేయొచ్చు. మాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మేము లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం అయితే అయింది 5:56. ఇంకైతే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన కార్లో ఈవినింగ్ 6 PM టు మార్నింగ్ 6 AM వరకు 12 hours క్యాంపింగ్ అయితే సోలో క్యాంపింగ్ ఫస్ట్ మన ఛానల్లో అయితే చేయబోతున్నాం. మీ సపోర్ట్ ఎలా ఉంటుందని చూడబోతున్నాను. ఓకే, లోపల కలుద్దాం, వచ్చేయండి. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేనైతే సోలోగా క్యాంపింగ్ చేస్తున్నా. ఈ వీడియోలో అయితే సోలోగా క్యాంపింగ్ చేస్తున్నా. మేమైతే కొద్దిసేపు కంపెనీ ఇవ్వడానికి అయితే వస్తాము. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నేను అప్పుడప్పుడు మధ్యలో వస్తా ఉంటాను. నిద్ర రానప్పుడల్లా వచ్చి మా మామను పలకరించేసి పోతా ఉంటా. ఈ వీడియోలో నేను పడే కష్టాలు, ఎదురయ్యే కష్టాలు మీకు చూపించబోతున్నాం. ఫస్ట్ అయితే మా మామ వాళ్ళకి పానీపూరి తినాలని ఉంది కాబట్టి ఒంటిమిట్టకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మన ఊరు మాధవరం మా ఊరు మాధవరం నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. వచ్చేసాం. పానీపూరి అయితే తినాలనిపిస్తుంది కాబట్టి ఒంటిమిట్టలో తినేద్దాం. ఈ వీడియో చూసే వాళ్ళు ఒంటిమిట్టలో ఎంతమంది ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఒంటిమిట్టకు పుణ్యక్షేత్రానికి ఎవరెవరు ఎన్నెన్ని సార్లు వచ్చారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే ఒంటిమిట్ట గురించి మేము ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. స్వామి మాటల్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా ఉంటుంది ఏందని. ఎక్స్ప్లోరింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. మీకు ఎవరికన్నా ఈ ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం గురించి వివరాలు కావాలంటే చెప్పండి. ఇక్కడ ఎవరైనా అర్చకులు ఉంటారు కదా, పూజారులు, వాళ్ళ మాటల్లోనే విందాం మనం. అది కూడా మన ఛానల్లో వీడియో పెడతాం. పానీపూరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈడు కార్లోంచి దిగకూడదు, మేము దిగొచ్చు. మేము తింటాం, ఈడు చూస్తా ఉంటాడు. మా వాళ్ళు అలా ఏం లేదు ఫ్రెండ్స్, మా వాళ్ళు నాకు కూడా తెచ్చి పెడతారు, అంత చెడ్డ. ఒంటిమిట్టకి అయితే వచ్చేసాం. ఇక్కడ పానీపూరి బండి దగ్గర అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. కొద్దిసేపు వెయిట్ చేయమంటే మా జగదీశ్వర మామ అయితే దిగేసి వెళ్తాండు పానీపూరి చెప్పడానికి. సో గైస్, పానీపూరి అయితే వచ్చేసింది. అందరం తినేస్తున్నాం. నేనైతే దిగలేదు కార్లో నుంచి. మా మామ జగదీశ్వర మామ మస్తాన్ అయితే తీసుకొని వచ్చారు. పానీపూరి అయితే తిన్నాం, కంప్లీట్ అయిపోయింది. మన చోటా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. కనపడతాను ఇంతకీ. ఓకే, బాయ్. నానిది కుట్టిది వీడియోస్ అయిపోతానే మేమంతా ఇండ్లలోకి వెళ్ళిపోతాం. మామ ఒక్కడే క్యాంపింగ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మేము మధ్యలో అప్పుడప్పుడు వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తూ ఉంటాం. చలిమంటే వేస్తాం. 12 దాకా ఎవరో ఒకరు తోడు ఉంటాం, ఇబ్బందిలే. 12 తర్వాత వదిలేసి మేము ఇళ్ళకి వెళ్ళిపోతాం.
కొట్టిపేటకి అయితే బాయ్ చెప్పి మనం కొత్తమారంకి అయితే వెళ్తున్నాం. కొత్తమారంలో నాని కుట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నానికి ఫీవర్ వచ్చిందంట, అంటే నానిని కూడా పలకరించేసి. సో గాయస్ ఇప్పుడే కుట్టి నాన్ లోకల్ అయితే వచ్చిందనమాట. సో కుట్టి వీడియో తీయడానికి అయితే పోతున్నాము. సో మేము మేకింగ్ ఎలా చేస్తామనేది ఈ ఛానల్లో వస్తుంది, చూడండి. చేస్తాను, మనుషులు అయితే ఫుల్గా ఉన్నారు. సో వాళ్ళు పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు అయితే షూటింగ్ తీసాను, కుట్టిగాడు వీడియో. మా జగదీశ్వర మా కెమెరామ్యాన్ వీడియో అయితే తీసాను, షూటింగ్ తీసాను ఇప్పుడే మా వాళ్ళు. చూడండి మేకింగ్ ఎలా ఉంటుందో. గాయస్ మేమైతే ఇక్కడ షూటింగ్ అయితే తీస్తున్నాం. మా మామ అయితే లోపల కార్లో కూర్చోరు. టైం అయితే 7:11 అవుతుంది. ఇప్పుడే బజ్జీలు తినడం అయితే అయిపోయింది. బజ్జీలు తినేసి మళ్ళీ కుట్టి వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడే నాని అయితే వచ్చాడు, చేతికి వాచ్ పెట్టుకొని. నాని వాచ్ చూపి. నాని అయితే వచ్చాడు, నానికి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాడు. నానికి ఇంజెక్షన్స్ అయితే చేయించుకొని వచ్చాం. టైం అయితే 8:20 అవుతుంది. ఇప్పుడే నానికి సెలైన్ ఎక్కిచ్చేసి నాని అయితే జస్ట్ ఇప్పుడే ఇంటికి పోయిండు. నేను జయకృష్ణ మామ ఇంటికి వెళ్తాను. జయకృష్ణ మామ ఫ్యామిలీ కాబట్టి ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. జయకృష్ణ మామ పోయి తినేసి వస్తాడు. నేను అంతలోప నేను హోటల్ దగ్గరికి వెళ్ళేసి కార్లోకి తెచ్చి మనం అడుగుదాం, వాళ్ళు తెచ్చిస్తారా లేదో చూద్దాము. మాధవరంలో చాలా ఫేమస్ అయినది సద్దాం హోటల్. ఈ హోటల్లో పరోటా ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఇప్పుడైతే మనం అన్నకి చెప్పినాము, ఒక ప్లేట్ పరోటా, ఒక ఆమ్లెట్. చూద్దాం, అన్న లోపలికి తెచ్చిస్తా అని చెప్పాడు. చూద్దాం అన్న తెచ్చిస్తాడో లేదో. సో గాయస్ అన్న అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసారు. మనకైతే పార్సల్ అయితే ఇచ్చేసిండు. అన్న ఎంత? 40. పేమెంట్ అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయి నన్ను డ్రాప్ చేస్తాడు మామ. సో మా ఇల్లు అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా మనం పోయి డిన్నర్ చేసి కొద్దిసేపు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ కలుద్దాం. సో గైస్ మనమైతే ఇప్పుడు వెనక్కి వెళ్ళేసి మన డిన్నర్ని అయితే కంప్లీట్ చేద్దాం. కార్ దిక్కుండానే వెళ్తున్నాం, ఒకసారి చూడండి. అబ్బాయి వెనకాల సీట్లకి అయితే వచ్చేసాం. మన కార్లో ఒక సెటప్ అయితే ఉంది. మన సెటప్ని అయితే ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మన సెటప్ని అయితే పెట్టేసి తినేద్దాం. టైం చూసుకోవచ్చు, 8:35 అయితే అయింది. ఈ టైంలో మనం డిన్నర్ చేస్తున్నాం మన కార్లో కూర్చొని. ఈ కెమెరా సెటప్ చేయడానికి దగ్గర 10 మినిట్స్ అయితే టైం పట్టింది. కెమెరా అండ్ లైటింగ్ సెటప్ చేసుకోవడానికి. లేట్ చేయకుండా మనం డిన్నర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వేడిగా అన్న పరోటా అయితే ఇచ్చాడు. ఎవరన్నా సద్దాం హోటల్లో పరోటా తిన్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. చూసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉందేమో అని నాకైతే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికి 2.5 అవర్స్ అయితే అయింది మనం కార్లోనే దిగకుండా ఛాలెంజ్ చేస్తున్నాం. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నెక్స్ట్ వాటర్ తాగాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. వాటర్ అయితే తీసుకున్నాం, వాటర్ తాగడం. మా మమ్మీ అయితే ఇచ్చింది వాటర్. క్యాంపింగ్ చేస్తున్నా అంటే
అయితే కంప్లీట్ అయిపోయింది. మన జయకృష్ణ మామ అయితే తినడానికి వెళ్ళాడు. తినడానికి జయకృష్ణ మామ వస్తానే బీజిఎంఐ కానీ లేదా లూడో కానీ ఆడాలనుకుంటున్నాం. వాడు వచ్చాడంటే చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే 2.5 hours కాళ్ళ నొప్పులు తీస్తున్నాయి. అప్పుడే ఎంతసేపు కూర్చోవాలంటే ఒక 10 minutes స్లీప్ ఇద్దాం. అంతలోపు జయకృష్ణ మామ వస్తాడో లేదో చూద్దాం. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 9:20 అవుతుంది. మన వాళ్ళు వచ్చారు. ఇక్కడైతే ఆపినాము. నేను ఆ సీట్ నుంచి ఈ సీట్కి అయితే షిఫ్ట్ అయ్యాను. బయట చలి అయితే చంపేస్తుంది మా జయకృష్ణ మామ తెల్లార్లు అద్దు శ్రీరామ్ అయితే మంట వేశారు, కానీ దిగడానికి లేదు. బయట అయితే మంచు పడుతుంది. లైట్గా అయితే మంచు పడుతుంది బయట. బాగా చలిలో ఒక పక్క మంట ఇంకో పక్క గేమ్ బాగుంటుంది. ఫ్రీ వచ్చే మంటలో ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా మామ వాళ్ళు చలిమంట వేసుకొని కూర్చోన్నారు. చూడండి టైం 9:53 అయితే అవుతుంది టైం. నాకైతే ఇప్పుడే బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్లీ 4 hours అయితే కంప్లీట్ చేసాము. ఇంకా 8 hours అయితే ఉంది. 12 hours-కి నా కళ్ళు చూడొచ్చు రెడ్గా అయ్యాయి. చూద్దాం. ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ అయితే బ్యాక్ పెయిన్ అయితే ఒకటే వచ్చింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. మన కార్ సీట్లు అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. కొద్దిసేపు పడుకుందాం. మన మొబైల్లో కూడా ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. 40% ఉంది. రేపు మార్నింగ్ వరకు అదే ఛార్జింగ్ని కంటిన్యూ చేయాలి కాబట్టి వేరే మొబైల్ నుంచి టైం ల్యాప్స్ అయితే పెడతాను. మనం యూజ్ చేసే ఫోన్స్ అయితే iPhone 7. మనం ఈ వీడియోలో మనం యూజ్ చేసే మొబైల్స్ మెయిన్ కెమెరా అయితే మన S24 Ultra, తర్వాత టైం ల్యాప్స్ మన iPhone 7, తర్వాత సైడ్ యాంగిల్ నుంచి అయితే మనం షూట్ చేసేది iPhone XS Max. మన 3 మొబైల్స్ నుంచి అయితే మనం షూట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మీ సపోర్ట్ ఇలానే ఉంటే కెమెరాస్తో విత్ కెమెరామ్యాన్తో తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం మీరు ఎలా సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్లో టీం పెరిగితే 24 hours చేస్తాం, 48 hours చేస్తాం. ఇలానే చేద్దాం. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు కావాలని నేను అడుగుతున్నాను. ఓకే గైస్, ఫస్ట్ వీడియో కదా, సోలోగా చేస్తున్నా కాబట్టి మా మామ వాళ్ళు బయట ఎడిటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వీడియోస్ రేపు అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి మా జయకృష్ణ మామ అలానే శ్రీరామ్ మస్తాన్ ముగ్గురు బయట ఎడిటింగ్ చేసుకుంటున్నారు చలిమంట దగ్గర కూర్చొని. గానా బజానా అంటారా, ప్రతి ఈ వీడియోలో మిమ్మల్ని సరిగా ఎంటర్టైన్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి మా టీం మొత్తం, మా మల్లెల మంచం, మా కుట్టిగాడు, మా 999 ఇండియా, మద్దు శ్రీరామ్, తెల్లార్లు అందరం కలిపి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. ఇలాగే మీ సపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ కానీ వచ్చిందంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే నేను ట్రై చేస్తాను. క్యాంపింగ్ వీడియోస్లో ఫుడ్ ప్రిపేరింగ్ కానీ, పాటలు పాడేయడం కానీ, డ్యాన్సులు వేయడం కానీ, ఇలాగే మీ సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోస్లో చేయబోతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. మన ఛానల్ 22 days అయింది మనం ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకుండా. టైం అయితే 10:51 అయితే అవుతుంది. చలి భయంకరంగా పెడుతుంది. మా జయకృష్ణ మామ నా కోసం ఫోన్ చేసి చెప్పిన అట్నే బెడ్షీట్ ఒక దిండు అయితే తీసుకొని వచ్చిండు మా జయకృష్ణ. గుడ్ నైట్, బాయ్. ఎట్లా జరుగుతుంది వ్యాపారం? చలి భయంకరంగా పెట్టేస్తుంది. వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ తీసాను. అవునా? వెనక వాల్చుకొని పనుకో, అంతే చేసేది. వాల్చుకున్నా పడుకున్నా, నడుము వస్తుంది. సరే, కష్టమే పని. చూద్దాం వీళ్ళ సపోర్ట్ ఎలా వస్తుందో. వస్తుంది కంపల్సరీ. సరే అయితే ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు ఫ్రెండ్స్, గుడ్ నైట్. నీకు గుడ్ మార్నింగ్. నిద్ర రానప్పుడు మధ్యలో వస్తా ఉండు. సరే సరే ఓకే. ఫోన్ చేసి మా వాళ్ళని అయితే పిలుస్తాను. మా వాళ్ళు అయితే నిద్ర వస్తుందంట. మా జయకృష్ణ మామ ఫ్యామిలీ రా, వాడు మాత్రం నేను తెల్లాలని ఛానల్ పెడతాను అంతా గుండించుకుంటాం బ్రో. మా శ్రీరామ్కి మా మస్తానికి ఇంటి దగ్గర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇద్దరు వెళ్తాండ్రు. మా జయకృష్ణ మామ ఫ్యామిలీ కాబట్టి వాడిని మనం అడగలేము కాబట్టి వాడు వెళ్తాండు. ఈ క్యాంపింగ్ సోలోగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక్కడనే చేస్తున్నా.
వీళ్ళు వెళ్ళిపోతాను నాకైతే నువ్వు ఇన్నిసార్లు మమ్మల్ని పిలిచేది సోలో అవ్వదు మామ, స్క్వాడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రమే అయిపోయింది అది. భయపడాకు, ఏమన్నా భయం అయితే ఫోన్ చేయి. ఆయన లోపల నుంచే ధైర్యం చెప్తాడు, బయట చల్లింది కాబట్టి. భయంగానే ఉంది, కొత్త ప్లేస్ కాబట్టి ఏం చేయలేం. కార్ వేసుకొని కొంచెం నిద్ర పట్టకపోతే బయట తిరుగుదాం. ఓకే బాయ్ మామ, బాయ్ బాయ్. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయినరు, ఇంకొక్కనే చెల్లైతే బయట చంపేస్తుంది. ఒక్కనే దోమలు కూడా వచ్చేసినాయి లోపలికి. చూడండి మా వాళ్ళు డోర్ తీసే లోప. దోమలకి చలికి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా అంటేనే భయం వేస్తుంది. అది కాక కొత్త ప్లేస్, అందరైతే నన్ను వదిలిపెట్టిపోయినరు. చూద్దాం. టైం అయితే 11:17 అవుతుంది. నాకైతే నిద్ర వచ్చినట్టుంది. వెనక్కి వెళ్ళి జగరిష్ట మామ అయితే మా ఇంటి దగ్గరికి వెళ్ళేసి పిల్లో ఒక బెడ్షీట్ అయితే తీసుకొని వచ్చినాడు. వెనక్కి వెళ్ళి పడుకుందాం. టైం 11:17 అయింది. టైం నిద్ర వచ్చినట్టుంది, కానీ కొత్త ప్లేస్ కదా, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్గానే ఉంది. నాకైతే కొత్తగా ఉంది చేస్తుంటే క్యాంపింగ్. ఫ్యూచర్లో ఇలాంటి క్యాంపింగ్స్ మరెన్నో చేద్దాం, మీ సపోర్ట్ ఉంటే. ఓకే గాయస్, గుడ్ నైట్. పడుకుంటున్నాం. ఇప్పుడైతే మెలకు వచ్చింది. టైం అయితే కరెక్ట్గా 1:59 అయితే అవుతుంది. చలి అయితే భయంకరంగా పెడుతుంది. మళ్ళీ పడుకుని గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నిద్ర లేచినాం. టైం చూద్దాం ఎంత. టైం అయితే 6:32 అవుతుంది. ఫైనల్లీ మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6 to 6. నిద్ర అయితే చాలా అంటే చాలా బాగుండేది. నిద్ర చాలా అంటే చాలా బాగా వచ్చింది. బయట చూడండి ఒకసారి మంచి ఎలా పడిందో. మన కార్లో చూడొచ్చు మంచి ఎలా పడిందో. గాయస్, ఫైనల్లీ అయితే మనం 12 hours క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీలో చాలామంది నన్ను 12 hours క్యాంపింగ్ చేయండి అని పర్సనల్గా అలాగే వీడియోస్లో కామెంట్స్లలో అడిగారు కాబట్టి 12 hours క్యాంపింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. మీరు చూడొచ్చు నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఈ వీడియోలో అని. 24 hours అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది. ఫ్యూచర్లో మీ సపోర్ట్ వస్తే 24 hours క్యాంపింగ్ కూడా చేస్తాను. చాలా అంటే చాలా కఠినంగా జరిగింది ఈ 12 hours అనేది. దిగుతూ ఎక్కుతూ మధ్యలో దిగుతూ ఎక్కుతూ లేదా బయట తిరుగుతూ అలా ఉంటే 12 hours అయింది, 24 hours అయింది, 48 hours కూడా చేయొచ్చు. కానీ దిగకుండా ఒకే ప్లేస్లో కూర్చొని, అంటే కార్లోని అటు ఇటు తిరుగుతా ఒకే ప్లేస్లో చేయాలంటే చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది నాకైతే. మీరు టైం చూడొచ్చు 6:41 అయింది. ఫైనల్లీ టైం చూడొచ్చు 6:41 అయింది. ఫైనల్లీ మనమైతే బయట అడుగు పెట్టబోతున్నాం. మనమైతే బయట అడుగు పెట్టేసాం. ఒక 1 hour అయితే ఏసీ వేసుకొని పడుకున్నాను ఈ చలిలో కూడా. చూడొచ్చు ఫుల్ ఫాగీ అయిపోయింది. మన కార్ చూడొచ్చు ఫుల్ ఫాగీ అయిపోయింది. జయకృష్ణ మామ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. జయకృష్ణ మామ నిద్రపోతాడు.
ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. టైం ల్యాబ్స్ పెట్టడానికి మన దగ్గర ఫోన్లో ఛార్జింగ్ లేక పెట్టలేదు. అలానే కెమెరామ్యాన్ కూడా లేడు, మనం దిగి బయట పెట్టలేం కదా, అందుకోసం పెట్టలేకపోయినాను. నెక్స్ట్ టైం మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఖచ్చితంగా నేను 24 hours క్యాంపింగ్ చేద్దాము. అంటే ఇప్పుడు సోలో క్యాంపింగ్ కాబట్టి నేను ఒక్కడనే చేశాను. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. గాయస్, మన 12 hours క్యాంపింగ్ అయితే మన కార్లో కంప్లీట్ చేసేసాము. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను, చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఫుడ్ విషయంలో అయితే నాకేం అనిపించలేదు. మనం ఫోన్ చేసాం, అన్న మనకు తెలుసు కాబట్టి హోటల్ అతను ఇచ్చేసాడు, అన్న కార్లకే తెచ్చిచ్చాడు. అలాగే పానీపూరి కానీ బజ్జీలు కానీ మన జయకృష్ణ మామ మన టీం అయితే అందరూ తెచ్చిచ్చారు. ఫైనల్లీ గైస్, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. తొందరగా ఫటాఫట్ 10K లైక్స్ కంప్లీట్ చేసినట్టయితే నెక్స్ట్ 24 hours క్యాంపింగ్ అయితే ఈ కార్లోనే చేద్దాం, లేదా మనది ఇంకొక కార్ ఉంది ఆ కార్లో చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.